జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. భూపాలపల్లి బస్సు డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. డిపో ముందు ఆందోళన చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడతారంటే బస్సులు లేక ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రైవేట్ బస్సుల వాళ్ళు ఓ టికెట్ లేదు ఏది లేదు వట్టిగానే పోతాళ్ళు వస్తాను అందరు తీసుకొని వాళ్ళే దోసుకుంటాళ్ళు. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా మా జేఏసీ నాయకులను పిలిచి వారితో చర్చలు జరిపి ఈ సమ్మెను విరమింపజేయవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా ఇలా మా భూపాలపల్లి డిపో యాజమాన్యం కావచ్చు, విదర్ డిపోలో యాజమాన్యాలు కావచ్చు, భయాబంతులకు గురి చేసి ప్రైవేటు బస్సుల డ్రైవర్లను కావచ్చు, కండక్టర్లను కావచ్చు, రిక్రూట్మెంట్ అయినటువంటి మొన్న అవుట్ సోర్సింగ్ గా రిక్రూట్మెంట్ అయిన కండక్టర్లను డ్రైవర్లను బెదిరింపులకు గురి చేసి వారిని పిలిపించి బస్సులు నడిపే ప్రయత్నం చేస్తాను. అటువంటి ప్రయత్నం తక్షణమే మానుకోవాలని, ఒక్క బస్సు కూడా ఆర్టీసీ సంబంధించిన బస్సు కూడా ఒక్కటి కూడా బస్సు బయటకు వెళ్ళనియమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మేము సమ్మె నోటీస్ కూడా ఇచ్చి 42 రోజులు 45 రోజులు మేము ఆగినాము. అప్పుడు కూడా ఏం చేయకుండా ఇప్పుడు మొన్న తూతూ మంత్రంగా ఫోర్మెన్ కమిటీ వేసి వాళ్ళు తూతూ మంత్రంగా చర్చలు జరిపినారు తప్ప దీనికి ఎలాంటి పరిష్కారం చూపించలేకపోయినారు. అందువల్ల మేము సమ్మెలకు ఆర్టీసీ కార్మికులు మేము సమ్మెలోకి పోవడం జరిగింది. ఇది ప్రజలు కూడా గమనించాలి. ఈ సమ్మె పోవడానికి మేము ఆర్టీసీ కార్మికులం కాదు, ప్రభుత్వము అటు యాజమాన్యము వాళ్ళు చేసిన దానికి మేము సమ్మెకు పోవడం జరిగింది తప్ప మేము ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనలో మేము పోలేదు.